హాయ్ అండి, వెల్కమ్ టు సిఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి కైకొండగూడెంలో అండి, ఖమ్మం కార్పొరేషన్లోనే వస్తుంది, ఫస్ట్ డివిజన్. సో ఇది పడమర ఫేసింగ్ ఇల్లు అండి. ఇది ఒక 7-8 ఇయర్స్ ఓల్డ్. సో ఇది డాబా ఇల్లే అండి. ఇది పిల్లర్స్తో కట్టిన ఇల్లు కాదండి, వితౌట్ పిల్లర్స్. ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 10 సంవత్సరాలు అవుతుందండి, 10 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా. సో 2 గదులేమో స్లాబ్, ఫ్రంట్ సైడ్ రూమ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి రేకులు. మళ్ళీ బ్యాక్ సైడ్ కిచెన్ సపరేట్గా రేకులతో కట్టారండి. సో 2 రూమ్లు అయితే స్లాబ్ అనమాట. ఇది టోటల్ వచ్చేసి 144 గజాలు. సో దీని కొలతలు వచ్చేసి ఫ్రంట్ సైడ్ 33 ఫీట్ ఉంటుంది, లోతు వచ్చేసి 40 అండి, బ్యాక్ సైడ్ వచ్చేసి 32 ఫీట్ ఉంటుంది. సో ఇది ఇంటి ముందు రోడ్డు కూడా సీసీ రోడ్ అండి. డైరెక్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఇంటి వరకు కూడా డాంబర్ రోడ్డు ప్లస్ సీసీ రోడ్డే ఉంటుందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్డు. ఇది ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయిందండి. సో 2021లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది, 23లో సెకండ్ రిజిస్ట్రేషన్ అయింది. సో దీనికి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి, ఫైనాన్స్ కంపెనీలో లోన్ కూడా వస్తుంది. సో దీని రేట్ వచ్చేసి 25 lakhs చెప్తున్నారండి, 25 లక్షలు. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఇల్లందు మెయిన్ రోడ్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుందండి ఇంటి వరకు. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నేను 20 లక్షల్లోనే ఇల్లు తీసుకొని వస్తే దాన్ని 10కి వస్తుందా 12కి వస్తుందా అని కొంతమంది దారుణంగా అడుగుతున్నారండి. సో అంత వేరియేషన్ ఏమి ఉండదండి, ఒక 1-2 lakhs అటు ఇటుగా ఉంటుందిలే. కానీ మరీ అంత తీసుకొచ్చిందే తక్కువ బడ్జెట్ కదా, దాంట్లో సగం రేట్కి అయితే ఎవరు ఇవ్వరు కదా. అది కూడా ప్రాపర్టీ చూసిన తర్వాత అడిగితే బాగుంటుందిలే, కానీ కొంతమంది అయితే అసలు చూడకుండానే ఫోన్లోనే సగం రేట్కి అడుగుతున్నారండి. సో ఈ ప్రాపర్టీ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ అండి, 25 lakhs అనేది. డాబా ఇల్లు మనకి కార్పొరేషన్లో 25 lakhs 144 గజాలు అనేది ఇలాంటి చాలా రేర్గా వస్తాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను, గమనించండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.